హలో ఫ్రెండ్స్, ఈ మధ్య అయితే అందరికీ హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది కదా. నాకు కూడా ఈ మధ్య చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. చూడండి ఒకసారి, అసలు ఇట్లా పట్టుకొని ఇలా హెయిర్ తీస్తే చేతికి ఎన్ని స్ట్రాప్స్ వస్తున్నాయి హెయిర్. అందుకనేసి నేనైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. మా అమ్మ అయితే ఎప్పుడు నాకు అట్లనే చిన్నప్పటి నుంచి ప్రిపేర్ చేసి ఇచ్చేది. అట్లా ఇంకా ఈరోజు మా అమ్మని అడిగి చేద్దామని నేనైతే బాగా ఫిక్స్ అయిపోయాను. అసలు ఇక్కడ చూడండి ఎట్లా రాలిపోతుందో హెయిర్. రండి వచ్చేయండి, మనం చేసుకుందాం ఇంకా హెయిర్ ఆయిల్ని. ఫస్ట్ మనకు కావాల్సింది అయితే కర్రీ లీవ్స్, అదేంది కరేపాకు అంటారు దాన్ని. అదేంటంటే హెయిర్ కండిషన్డ్గా ఉండడానికి యూస్ అవుతుంది. ఇంకా ఇదైతే తులసి, దీని వచ్చి డాండ్రఫ్ కోసం బాగా యూస్ అవుతుంది అనమాట. తర్వాత నీలగిరి తైలము, అంటే దీన్ని ఏమంటారు, మన కర్పూరమాకు అంటాము, అది వచ్చి తలనొప్పికి బాగా పనిచేస్తుంది. ఇంకా గోరింటాకు మన హెయిర్ కండిషన్డ్గా ఉండడానికి, మరి కలర్ కూడా కొంచెం బ్లాక్గా రావడానికి వాడతాము. హైబిస్కస్, ఇదైతే నున్నగా చేస్తుందంట జుట్టుని. ఇంకా రోజ్మేరీ హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది, కానీ ఈ రెండు మొక్కలు ఉన్నాయి, అందుకనేసి నేను వేయలేదు. అన్నీ కలెక్ట్ చేసుకొని ఏం చేసిన అంటే నేను ఆకుల్ని నీట్గా వాష్ చేసేసాను, వాటర్లోకి వేసి బాగా వాష్ చేసేసి సామాన్లు కడుగుతామే స్టాండ్, దాన్ని తిప్పిచ్చేసుకొని దాని మీద ఆకులంతా పెట్టేసిన నేను. నీళ్ళంతా నీట్గా ఉడికిపోయినాక అన్నీ ఒక టవల్ మీద వేసుకోవచ్చు, అందుకే నీట్గా కడిగేస్తాను. ఇంకా బ్రింగ్రాజ్ అనమాట, దాన్ని మనం ఏమంటామంటే కుంటగెంజరాకు అంటాము. ఆ ఆకు ఏంటంటే మనం ఇట్లా నలిపినామంటే నల్లగా అయిపోతాయి చేతులు, అంత మంచిది హెయిర్కి. అందుకని ఆకు కూడా మా అమ్మని అడిగితే మా అమ్మ ఎక్కడో చేను దగ్గర పోయి కొంచెం కోసుకొచ్చింది. ఇంకా అందుకనేసి దాన్ని కొంచెం కూడా వేస్ట్ చేయకుండా నీట్గా 3 సార్లు కడిగేసి వెయిట్ చేసా. ఇదే బ్రింగ్రాజు, అది చూడండి ఎట్లుందో, దాన్ని అంతా వాష్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఆనియన్స్, ఇది కూడా హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే దాంట్లో సల్ఫేట్స్ ఉంటాయి కాబట్టి. సో అవన్నీ చూసారా నీట్గా ఆరబెట్టేసుకున్నా. తర్వాత మా అమ్మ ఏం చెప్పిందంటే నల్ల జీలకర్ర, మెంతులు, అవిసి గింజలు ఇవన్నీ తీసుకోమనింది. ఇవి కూడా హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతాయంట. దాంతోపాటు నువ్వుల నూనె, ఆముదము 2 తీసుకున్నాను. తర్వాత పెనం మీద ఆయిల్ పోసి నీట్గా కాంచుకున్న ఈ ఆకులు చూసారా, నీట్గా ఒక్కొక్క ఆకునే నేను ఏం చేశానంటే తొడిచాను. దానిపైన చూసారా డస్ట్ ఎంత ఉందో, అట్లా డస్ట్ అంతా ఉండకూడదని నీట్గా తొడిచేసుకున్నా. ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ నేను రెడీ చేసుకొని ఇంకా ఆయిల్ పెనం పెట్టేసి ఇంకా దాని మీద అన్ని గింజలు వేసేసి తర్వాత ఆకులన్నీ వేసేసాను. ఫస్ట్ ఎప్పుడు కానీ ఆయిల్ హీట్ అవ్వకముందే ఆయిల్తో పాటు ఇవన్నీ వేసేసి మనము ఇంకా స్టవ్ వెలిగించాలన్నమాట. ఎందుకంటే వన్స్ ఆయిల్ కానీ వేడైపోయింది అనుకోండి, మనము కొంచెం ఆకేసినా కానీ కొబ్బరి నూనె కాబట్టి పొంగిపోతుంది. సో మనకు అట్లా ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగానే ఫస్ట్ ఆయిల్ వేసిన వెంటనే ఆకులు, గింజలు ఏమేమి వేయాలనుకుంటాం అన్నీ వేసేసి ఈవెన్గా కలిపెడుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే కింద ఒక్కొక్కసారి అడుగు అంటేస్తుంది, సో అట్లా అంటకుండా ఉండాలి కాబట్టి మనం ఇట్లా చేసుకుంటాము. ఇంకా చూసారా కొంతసేపు అయిన తర్వాత బురుగు ఎట్లా వస్తుందో, అదే మనం కానీ ఈ స్టేజ్లో మనం కానీ ఆకులు కానీ అవన్నీ వేసామంటే పొంగిపోయి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అది నేను చెప్పేది. ఇంకా ఇట్లా కలబెడుతూ ఉంటే చూసారా ఎంత బాగా, అసలు మాడకూడదు, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఇట్లా ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత నేను ఈ ఆయిల్, ఇంకా ఆముదము, ఇంకా ఏంటది నువ్వుల నూనె ఇవన్నీ వేసేసాను. వేసినాక ఇవంతా హెయిర్కి బాగుంటాయి అన్నమాట. మీరు ఒకసారి దీంట్లో వినొచ్చు, అసలు సౌండ్ ఎంత బాగా వస్తుంది తెలుసా. ఇవి ఆకులు ఉన్నాయి చూసారా మనం వేసినవి, ఇవన్నీ ఎట్లంటే ఎండుటాకులు వస్తాయి మనకు. ఎక్కడైనా నడుస్తున్నప్పుడు ఎండుటాకుల మీద అడుగు పెడితే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా వచ్చే వరకు మనం ఇంకా వేస్తూ ఉండాలి. తర్వాత దించేసి కాసేపు ఒక 1 అవర్ పెట్టేసామంటే చల్లగా అయిపోతుంది ఆయిల్. ఆ తర్వాత నీట్గా ఇలా వడగట్టేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకునేయచ్చు అనమాట. ఇది ఎప్పుడైనా కానీ మనము హెయిర్కి అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఊరికి గోరువెచ్చగా చేసుకొని ఆయిల్ కానీ హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ మిగిలిపోయిన గేసి నైట్ నానబెట్టిన రైస్ 2 పేస్ట్ చేసి హెయిర్కి పెడితే హెయిర్ గ్రోత్ ఇంకా చాలా బాగుంటుంది.